నమస్కారం అండి. నందిగామ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన ముందు టీడీపీ కరుడుగట్టిన సీనియర్ నాయకులు వడ్డెల్లి సాంబశివరావు గారు ఉన్నారు. వారితో కాసేపు మరి ఇవాళ జగన్ వెంట ఉన్నారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో బాగా రచ్చరచ్చ చేస్తున్నారు, రపా అంటున్నారు, అనేక రకాలుగా వస్తున్న దీంట్లో మరి సీనియర్ నాయకులు వడ్డెల్లి సాంబశివరావు గారితో ముఖాముఖి వీరిని విషయాలు కొన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట జనం విపరీతంగా వస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఏమి లేదండి, అతని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అతని పలుకుబడి మొత్తం తగ్గిపోయింది. ఆయన చేసే అక్రమాలు మొత్తం కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆయన వెంటనే వాళ్ళందరూ కూడా రోజుకు అరెస్ట్ అవుతున్నారు తప్పులు చేసి. ఇదన్నిటికి కూడా ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ మధ్య లిక్కర్ స్కామ్ కూడా మరి ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేయటం, మరి ఈ డబ్బులని ఆ రోజున ఎంతమంది డబ్బులు వసూలు చేసిన వాళ్ళ డబ్బులు కోట్లాది 350 కోట్లు మరి ఇప్పటికి తేలిందండి. వాళ్ళు వసూలు చేసింది నాటుసారా తీసుకొచ్చి మరి సీల్ వేసి కంపెనీ పేర్లు పెట్టి ఆ విధంగా జనాలు మోసం చేసి కొన్ని వేల మంది మరి మందు తాగి చచ్చిపోయిన వాళ్ళ యొక్క బాధ రూపే అందరికీ తెలుసు. అటువంటి స్కీముల్లో ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరు అంటే ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అంటే మిథున్ రెడ్డి ఎంపీ గారు ఎక్కడ పంపించారంటే ఇప్పుడిప్పుడే సిటీ వాళ్ళు కూడా చెబుతున్నారు. ఆ డబ్బులు మొత్తం ఎక్కడ పోయినాయి అంటే మరి బిగ్ బాస్ దగ్గరికి పోయినాయి అంట. ఎక్కడ బిగ్ బాస్ అంటే తెలుసు కదా మనకి. ఆ బిగ్ బాస్ కూడా బయట బండారం కూడా బయటపడుతుంది ఇవాళ. ఎందుకంటే ఎక్కడ పోయినాయి? ప్యాలెస్ పోయినాయి ఆ డబ్బులన్నీ. అవన్నీ కూడా సిట్టు ఎంక్వైరీ చేశారండి. నెక్స్ట్ 20వ తారీఖు నాడు కూడా మళ్ళీ సెకండ్ మళ్ళీ మళ్ళీ కూడా ఎఫ్ఐఆర్ కూడా తయారు చేశారు. మళ్ళీ ఎంక్వైరీ 20వ తారీఖు కూడా మళ్ళీ ఒక ఎంక్వైరీ కూడా పెట్టాలని చూస్తున్నారు. ఆ సిట్టు వాళ్ళకి అన్ని తెలుసండి. ఇవన్నీ పాపాలన్నీ పోవాలంటే తెలుగుదేశాన్ని భయం పెట్టాలనే ఉద్దేశం జగన్కి ఉంది. మొదటి నుంచి కూడా అరాచక శక్తి అండి జగన్. మరి ఎప్పుడైతే ఆయన ఏరియాలో కడప ఏరియాలో ఎటువంటి అరాచకాలు చేశాడో ఆ అరాచకం మొత్తం చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన చేసిన చేష్టం వల్ల పతనం అయిపోయి 151 సీట్ల కల్లా 11 సీట్లు తెచ్చిన పరిస్థితి ఇవాళ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఏదో ఒకటి చేయాలి, తెలుగుదేశాన్ని భయప్రాంతం చేయాలి. మా వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు తప్పులు చేసి. దీనికి ఏంటని ఆలోచన చేసి ఏదో ఒకటి ఈయన ఎప్పుడైనా యాడ్లకు వెళ్ళి రైతుకు గిట్టుబాటు ధరని ఎప్పుడైనా వచ్చాడండి. ఇంట్లో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడా? ఇప్పుడు బయటకు వస్తున్నాడంటే ఏంటి? ఆ చిల్లర జనాలందరూ కూడా ఫోన్ చేసి ఆ గంగాయి అమ్మేవాళ్ళని రౌడీలని మొత్తం ఫోన్ చేసి నా పక్కన ఇంత జనం ఉన్నారని చట్టం పోలీసులు కూడా నిబంధనలు పెట్టారు. నువ్వు 3 కార్ల కన్నా ఎక్కువ రావడానికి లేదు. ఏదైనా నువ్వు రైతులకు ఏమైనా మేలు చేయాలనుకుంటే ఎక్కడ యాడ్లు, మిర్చి యాడ్లు కానీ మామిడికాయల యాడ్లు కానీ మీరు రావాలన్నా కూడా మీరు ఒకటే, మీరు 3-4 కార్లు రండి. 500 మంది ఎక్కువ తీసుకున్నారంటే ఏమిటండి అయ్యే రాజకం? కొన్ని వేల మందిని తీసుకొచ్చి 100 కార్లండి వెనకాల తీసుకొచ్చి కావాలని తెలుగుదేశాన్ని భయకృంపు చేయాలని ఏమండి తాటాలి చప్పుడికి మేము తెలుగుదేశం వాళ్ళకి తెలుస్తామండి. ఆ విధంగా చేస్తున్న అరాచకాలు తీసుకొచ్చి భయకృంపు చేయాలని ఆయన రేపో ఎల్లుండో, ఎందుకంటే 31 కేసులు ఆయన మీద ఉన్నాయండి. ఇప్పుడు ఆ కేసులు ప్లస్ మన ఈ లిక్కర్ స్కామ్ అవుతుంది. ఈ లిక్కర్ స్కామ్ లో మొత్తం డబ్బులు 3,500 కోట్లు ఇవాళ ఇంట్లో చేయండి అండి, ప్యాలెస్ లో చేయండి. అవన్నీ బయటపడుతున్నారు. ఇంకా ఉన్నాయండి ఆ డబ్బులన్నీ బయటపెడుతున్నారు. ఇవన్నీ మాఫ్ చేయడానికి, తెలుగుదేశాన్ని భయకల్పితం చేయడానికి ఇవన్నీ మర్చిపోవాలని రౌడీ మూకలు తీసుకొచ్చి వాళ్ళకి నయాన భయాన ఆశ చెప్పి మొత్తం తీసుకొచ్చి అరాచకాలు చేసి ఆ విధంగా చేస్తున్నాండి. ఒక్క రైతులు ఉన్నాండి మిర్చి యాడ్లు కానీ మామూలుగా మన మామిడికాయల యాడ్లు కానీ ఎప్పుడైనా సరే ఏనాడైనా సరే యాడ్ల దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడండి? రైతులు గిట్టుబాటు అంటే ఎప్పుడైనా అడిగాడా? నోరు తెలిసి ఎప్పుడు చూసినా ప్యాలెస్లో పడుకొని బటన్ నొక్కటం. ఏంటండి బటను? సోమరపత్రులు చేశాడండి ప్రజల్ని. ఆ విధంగా ఆయన మనం భయప్రతులు చేయాలని మమ్మల్ని మా తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నాడు. అదేం జనం కాదండి, అతను రౌడీ ముగ్గులు గంజాయి సేనండి. ఆయన దగ్గరికి వచ్చేవాడు అందరూ ఇప్పుడు అరాచకాలు సృష్టిస్తున్నాడు. రేపు ఎల్లుండో తప్పకుండా అరెస్ట్ అవుతాడండి. ఆయన విషయం మొత్తం ప్రపంచంలో మొత్తం ఏకిపోయిందండి, అది తెలిసిపోయిందండి. జగన్ యొక్క ప్రవర్తన, జగన్ యొక్క శాసనలు. ఇంకా ఎందుకండి ఆ బతుకు?
మరి హాయిగా జైల్లో వెళ్ళి హాయిగా కూర్చొని ఆ చెప్పు కూడా తినండి. ఇప్పుడు కలిసింది 16 నెలలు నీకు అలవాటు ఉంది కదా, నీ జీవితాంతం జైల్లో ఉంటుంది. జగన్ గారు, మీరు అటువంటి అరాచక శక్తులు చేసి మమ్మల్ని భయపెట్టి చేయొద్దండి, ముందల్లే హెచ్చరిస్తున్నాను మీకు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో నేను కూడా చూశానండి. నా పరిస్థితే నాకు అర్థం కావట్లేదు, మీరు నా వెంట రావద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ పెట్టి ముఖ్యుల దాంట్లో చెప్పారు. మరి ఇటీవల బందరు నియోజకవర్గంలో మన పేర్ని నాని గారు రప్ప ఆడించండి, చీకట్లో కన్నుకొట్టండి అని అన్నారు. మరి దానిపై మీ అభిప్రాయం? ఏ లేదండి, భయభ్రాంతులు చేసేది భాగంలో ఇదొక భాగం అండి. రప్ప ఎవరు నడుస్తుంది? రప్ప ఆయన అంటాడండి, జగను ఆ పేరుని రఫ్గా చేసేయండి రా, మెడకలు కోసేయండి అని పబ్లిక్ చెప్తే ఈయన అంటాడండి, మన ఏదో సినిమా ఉందండి వాడిది, మన పుష్ప సినిమా చూసి పిల్లలు అసలు ఏదో అనుకొని ఆ డైలాగులే దాన్ని అంటే సినిమాలో పెట్టిన డైలాగు మా వాడు అంటున్నాడు. అంతేగాని ఇది తప్పులేదని ఎంకరేజ్ చేస్తున్నాయండి. ఒక ముఖ్యమంత్రి చేసినోడు వాడు ఆయన ఫేస్ని మన నాని ఈ విధంగా రఫ్ ఆడిస్తాను, మెడకలు కోసేయండి మీ అవసరం వచ్చినప్పుడు, కోతలు పోయి మాకండి నేను చెప్పిన నానికి ఈ విధంగా సపోర్ట్ చేస్తాడండి ముఖ్యమంత్రి అయినోడు. రఫ్ కాదండి, రుప్పు అయిపోతారండి వాళ్ళు, మొత్తం భూస్థాపితం అయిపోతారండి, వాళ్ళందరూ కూడా జైల్లో పడతారు. ఇటువంటి తాటా చప్పుడుకి మేము భయపడమండి. వాడు రప్పు చేసినా ఏం చేసినా పేర్ని నాని కూడా త్వరలో ఆయన ఎంతండి మన బియ్యం దాంట్లో కూడా ఆయన తాటా చప్పుడుకి మేము భయపడమండి. వాడు రప్పు చేసినా ఏం చేసినా పేర్ని నాని కూడా త్వరలో ఆయన ఎంతండి మన బియ్యం దాంట్లో కూడా ఆయన ఉందండి, ఆయనకు వాటా ఉంది. అది కూడా కేసులో ఆయన కూడా అరెస్ట్ చేస్తే వచ్చింది. అప్పుడు ఆడిస్తామనండి, రఫ్ అప్పుడు ఆడిస్తామనండి ఆయన్ని. సరే అండి, మరి సెకండ్ పార్ట్లో మళ్ళా త్వరలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి వడ్డేల సాంబశివరావు గారు. నమస్కారం అండి. నందిగామ న్యూస్ నన్ను పిలిచి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు